అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మందరపు ఉమాలక్ష్మి గారు రచించిన కోడలు ఒకనాటికి అత్తే అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పటికే ఆఫీస్కి టైం అవడంతో ఆదరాబాదరాగా డ్రెస్ వేసుకుంటున్నాడు పవన్. ఏమండి, నేను చెప్పేది మర్చిపోరుగా అంది అలేఖ్య. ఇల్లు సంగతేనా? అయినా నీకంత తొందర ఎందుకు? తొందర? ఇల్లు దొరకాలే గాని ఈ క్షణంలో ఇక్కడి నుండి వెళ్ళిపోదామని ఉంది. అయినా నా బాధ మీకేం తెలుస్తుందిలేండి. ఎంతైనా ఆవిడ మీకు తల్లి అంది రుసరుసలాడుతూ. అలేఖ్య, ఎందుకలా గొడవ చేస్తావు? అవునండి, నేను ఏది చెప్పినా నీకు గొడవగానే ఉంటుంది. మీ అమ్మగారు చెప్పినవన్నీ మీకు వీణులు విందుగా ఉంటాయి. అంత తల్లి కొంగు పట్టుకుని వేలాడాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం బ్రహ్మచారిగా ఉండలేకపోయారా? మీకు ఈ బాధ తప్పేది అంది ముక్కు చీదుతూ. నేనేమన్నా అంటే నీకు కళ్ళ ముందుంటాయి కన్నీళ్లు. ఇప్పుడు నేను నీ మాట కాదన్నానా? త్వరలో మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అలేఖ్య. నువ్వలా ఏడుస్తున్న ఆఫీస్కి సాగనంపితే వెళ్ళిన పని అస్సలు అవ్వదు. ఏది, ఒక్కసారి నవ్వు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. అలేఖ్య పెదాలపై సన్నని చిరునవ్వు మెరిసింది. ఆమె కళ్లల్లో విజయగర్వం తొంగి చూసింది. అసలు నీకు సత్యభామాను పేరు పెట్టాల్సిందే అన్నాడు ఆమె బుగ్గ మీద చిటికి వేస్తూ. ఈ మురిపాలకేం తక్కువ లేదు. ముందు నేను చెప్పిన సంగతి చూడండి అంది మూతి సున్నాలా ముడుస్తూ. సర్లే, సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా ఉండు, ఫస్ట్ షోకి వెళ్దాం అని అక్కడి నుండి బయటకొచ్చాడు. ఆ గది బయట నిల్చున్న కమల వాళ్ల మాటలు వినడంతో నీరసంగా అయిపోయింది. బయటకొచ్చిన కొడుకును చూసి, ఒరే పవన్, ఒకసారిటురా అని పిలిచింది. ఎందుకమ్మా? అసలే ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నాడు చికాగ్గా. అది సరేగాని ఇల్లు అంటున్నారు, ఎవరికిరా అడిగింది ఆత్రంగా. అదా, అది మనకేనమ్మా అన్నాడు తడబాటుగా. అంత కంగారు దేనికిరా? అయినా ఇంట్లో నీకు నీ బాధకి ఏం తక్కువ? లంకంత ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామంటారే? అవునమ్మా, నీకు అలెక్ష్యకు పట్టం లేదు. అటువంటప్పుడు విడిగా ఉంటేనే మంచిదిగా. లంకంత ఇంట్లో అశాంతిగా బ్రతికే కన్నా చిన్న ఇంట్లో ప్రశాంతిగా బతకచ్చు. నీకు ఈ ఇల్లు ఎక్కువైపోతుందంటే ఒక వాటా అద్దెకిచ్చుకో. అప్పుడు నీకు ఒంటరిగా ఉండే బాధ తప్పుతుంది. అంటే ఏమిట్రా నువ్వనేది? మీరిద్దరూ వేరు వెళ్ళిపోతారా? నేనొక్కదాన్ని ఎలా బ్రతకాలరా? అసలే మీ నాన్నగారు పోయిన దుఃఖంతో ఉన్నాను. ఇప్పుడు మీరిద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోతారా? ఇది మీకు న్యాయంగా ఉందా? పూడుకుపోయిన గొంతుతో అంది. ఒంటరిగా ఉండలేకపోతే బామ్మని తాతయ్యని నీ దగ్గర పెట్టుకో, అంతేగాని నేను ఇంట్లో ఉండడం కల్లా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవన్. పవన్ వెళ్ళిన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. పవన్ ఏమన్నాడు? తను ఒక్కదాన్నే ఉంటే ఉండమన్నాడు, లేకపోతే బామ్మని తాతయ్యని తెచ్చుకోమన్నాడు. అసలు వాడు తన దగ్గరికి వస్తారా? ఇంటికొచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేసిందే. ఇప్పుడే ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళగలదు? అసలు వాళ్ళు తనని క్షమిస్తారా? ఆమె ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి మళ్ళాయి. తన తండ్రి ధనవంతుడు అవటంతో తన చిన్నప్పటి నుండి అల్లారుగుడ్డుగా పెరిగింది. తనన్నమాట జరగకపోతే భరించలేకపోయేది. తనొక్కడితే కాబట్టి తన మాట నెగ్గేది. తనకి చదువంటే అంత శ్రద్ధ లేకపోవటం వల్ల 8వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. చదువు మానేసి ఇంట్లో కూర్చోటం తనకి చికాగ్గానే ఉండేది. ఎంతసేపు సినిమాలు నవలలతోనే కాలాన్ని వెళ్లబుచ్చేది. ఇంట్లో పనులేవి ముట్టుకునేది కాదు. అసలు తనకి ఏ పని నేర్పలేదు వాళ్ళమ్మ. నాన్నగారు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడేవారు. కాని తనకొచ్చిన సంబంధాలు ఏ ఒక్కరూ అందుకు ఒప్పుకోకపోవడంతో తన పెళ్లి వాయిదా పడసాగింది. ఈలోగా నాన్నగారు అస్వస్థతకు గురి కావడంతో తన పెళ్లి గురించి ఆరాటం ఎక్కువైపోయింది. ఆ సమయంలోనే తనకి సంబంధం వచ్చింది. ఈ సంబంధం నాన్నగారికి అన్ని విధాలా నచ్చడంతో తన పెళ్లికి ఒప్పుకుంది. కాని ఆయన మాత్రం ఇల్లరికం రావటానికి ఒప్పుకోలేదు. నాన్నగారిది మంచు మీద నుండి లేవలేని పరిస్థితి. అమ్మకి నా పెళ్లి కాదేమోనన్న బెంగ తన చేత ఈ పెళ్లికి ఒప్పించాయి. తనని ఓ లక్షాధికారికి ఇవ్వాలని, లేకపోతే అల్లుడిని ఇల్లరికమైనా తెచ్చుకోవాలన్న నాన్నగారి ఆశ అడియాస అయ్యింది. తన పెళ్లి జరిగిపోయింది. తను మొదటిసారిగా అత్తవారింట్లో అడుగు పెడుతూనే ఆ ఇల్లు చూసి చేదరించుకుంది. వాళ్ళుంటున్నది ఒక చిన్న పెంకుటిల్లు. తన భర్త కేవలం ఒక గుమస్తా. కన్నవారింట్లోలాగా ఇక్కడ పని మనుషులు నౌకర్లు లేరు. అన్ని పనులు స్వయంగా చేసుకోవాల్సిందే. ఈ విషయాలన్నీ తను ఎన్నాళ్ల వరకు జీర్ణించుకోలేకపోయింది. తన కలవారింటి నుండి వచ్చిందని, అత్తయ్య తనకి ఏ పని ఎక్కువగా చెప్పేది కాదు. అన్నీ ఆవిడే స్వయంగా చేసుకునేది.
ఎప్పుడూ తెల్లవారక ముందే నిద్రలేచి అన్ని పనులు చేసుకునే అత్తయ్య ఆ రోజు ఏడైనా నిద్రలేకపోవడంతో ఆయన నన్ను నిద్రలేపారు. కమలా, అమ్మకి జ్వరం వచ్చింది, త్వరగా లేచి కాస్త కాఫీ పెట్టు అన్నారు తను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ. అబ్బా ఉండండి, భలే నిద్రమత్తుగా ఉంది అంది తను కళ్ళు మూసుకుంటూనే. లేచి ముఖం కడుక్కుంటే మత్తు అదే వదులుతుంది, వెళ్ళు, అమ్మకి ఏం కావాలో చూడు అన్నారు చిరాగ్గా. అదేదే మీరే చూడకూడదు, నాకంటే ముందు మీరే లేస్తారుగా అంది లేచి కూర్చుంటూ. అంతే, చెంప చెళ్ళు మంది. ఎందుకు నన్ను కొడతారు? అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడినానని అంది దిగ్గున లేచి నిలబడుతూ. ఏం తప్పు మాట్లాడానని అడుగుతున్నావా? రోజు నీకు బెడ్ కాఫీ అందించేది అమ్మ, అటువంటిది ఈ రోజు అమ్మ జ్వరంతో పడుకుంటే కాస్త నీ కాఫీ నీళ్లు పొయ్యలేవా? అసలు నువ్వు మనిషివేనా అన్నాడు ఎగిరిపడుతూ. అవునండి, నేను మనిషిని కాదు, మృగాన్ని. అందుకే అన్నాను ఈ ఇంటికొక వంట మనిషిని పని మనిషిని పెట్టమని. నా మాట మీరు ఏనాడు వినిపించుకున్నారు గనక అంది అక్కడి నుండి లేస్తూ. చిచి, నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఇంటి పరిస్థితులు తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే అది నన్ను అవమానించడానికే. వెళ్ళి ముందు ఇక్కడి నుంచి అన్నారు చిరాగ్గా. ఇంతలో రాజేశ్వరి నిద్రలేచి మెల్లగా వంటింటి వైపు వెళ్లబోయి తూలి పడబోయింది. రాజు, ఇంత జ్వరంతో ఎందుకు లేచావు? నీకేం కావాలో చెప్పు అన్నారు మాధవరావు ఆమెను పొదవు పట్టుకుంటూ. ఏం లేదండి, కాస్త ముఖం కడుక్కుందామని లేచాను అంది ఉన్న చోటనే కూర్చుంటూ. అలాగా, ఉండు, కమలని పిలుస్తాను అని మాధవరావు కమలని పిలవడానికి వెళ్ళాడు. కమల చికాకు పడుతూనే వచ్చి ఆవిని బాత్రూంకి తీసుకెళ్ళింది. రాజేశ్వరికి 15 రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో బాగా నీరసించిపోయింది. అడుగు తీసి అడుగు వేద్దామంటే గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. భార్య పరిస్థితి చూస్తుంటే మాధవరావుకి బెంగగా ఉంది. రాజేశ్వరి మంచాన పడిపోవడంతో తనకి వేళకు తిండి పెట్టేవాళ్లే లేకపోయారు. అయినా రాజేశ్వరి ఆరోగ్యం బాగలేనప్పటి నుండి మాధవరావుకి వేళకింత తినాలన్న ధ్యాస కూడా లేకపోయేది. ఇంటి పనులన్నీ కమల మీద పట్టంతో ఆమెకు మరింత విసుగు, కోపం ఎక్కువైపోయాయి. భర్త ఇంట్లో లేనప్పుడు చీటికి మాటికి అత్తగారి మీద, మామగారి మీద విసుక్కునేది. మంచం మీద పడుకున్న రాజేశ్వరిని సూటుపోటి మాటలతో బాధించేది. రాజేశ్వరి అన్నీ మౌనంగా భరించేది తప్ప ఏనాడు నోరు విప్పి కొడుక్కి గాని భర్తకి గాని కోడల మీద చెప్పేది కాదు. 2 నెలల వరకు రాజేశ్వరికి వచ్చిన జ్వరం తగ్గలేదు. జ్వరం తగ్గినా నీరసం ఎక్కువగా ఉండటంతో పనులేవి చేయలేకపోయేది. ఆ రోజు తన నూతు దగ్గర కూర్చొని అంట్లు తోముతుంది. అప్పుడే మాధవరావు, అమ్మా కమలా, కాస్త ఈ గ్లాసు కడిగి పెట్టమ్మా, మీ అత్తయ్య మంచినీళ్లు కావాలంటుంది అన్నారు. ఇలా ఇవ్వండి, అన్ని చాకరీలు చేయడానికి నేనొక పని మనిషిలాగా ఉన్నానుగా అని గ్లాస్ అందుకుంది. తనలా మాట్లాడటంతో ఆయన చిన్నపుచ్చుకొని వెళ్లిపోయారు. ఆ మర్నాడి అంట్లు తోమడానికి పని మనిషిని మాట్లాడారు. అయినా తనకి మంటగానే ఉండేది. ఇంట్లో వంట పని చేయాలంటే మహా విసుగ్గా ఉండేది. అత్తకి మామయ్యకి వండి వడ్డించడం తనకెంతో చిరాగ్గా ఉండేది. ఇక ఈ ఇంట్లో ఉంటే తనకి చాకరీ తప్పదని వేరే ఇల్లు చూడమని భర్తని కోరేది. కమలా, మతుండే మాట్లాడుతున్నావా? మనం వేరే వెళ్ళిపోతే అమ్మని నాన్నని ఎవరు చూస్తారు అన్నాడు. మతి ఉన్నదండి, ఇంకా ఇంట్లో ఉంటే ఆ మతి కూడా పోతుంది. మీరు వేరే ఇల్లు చూసేదాకా నేను ఇంటికి తిరిగి రాను. నేను ఈరోజే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంది. వెళితే వెళ్ళు, ఎన్నాళ్ళుంటావో ఉండు, అక్కడ నీ సరదా తీరిపోగానే నువ్వే వస్తావు అని వెళ్ళిపోయాడు విజయ్. తన మాట కాదన్నాడన్న కోపంతో అత్తయ్య మామయ్య వారిస్తున్నా వినకుండా కన్నవారింటికి వెళ్ళిపోయింది. కోడలి ఇంట్లో లేకపోవటంతో ఎంతో వెలితిగా ఉండేది రాజేశ్వరికి. బాబూ, అది అలిగి వెళ్ళిపోతే దాన్ని అక్కడే ఉంచేస్తావా? అది కలవారి బిడ్డ, దాని మనసు బాధ పెట్టకూడదు అనేది రాజేశ్వరి. అమ్మా, అది మళ్లీ ఇంట్లో అడుగు పెడితే నిన్ను నాన్నని సూటిపోటి మాటలతో బాధిస్తుంది. దాని పొగరు అణిగే వరకు అక్కడే ఉండని అనేవాడు విజయ్. ఒరే విజయ్, కోడల్ని ఇంటికి తీసుకురాకపోతే మేమెక్కడి నుండి వెళ్ళిపోతాం అన్నాడు మాధవరావు. ఆ మాటకు జడిసి కమలని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం కమల హడావిడిగా, ఏమండి, ఈ సొరుగులో పెట్టిన రవ్వల నెక్లెస్ ఎక్కడుందండి, చూశారా అంది. కమల, ఎక్కడ పెట్టి ఎక్కడ వెతుకుతావో నీకే తెలియదు, సరిగ్గా వెతుకు అన్నాడు. నాకేమంత మతిమరుపు లేదులేండి, అయినా మీ చెల్లెలొచ్చిందిగా, ఆవిడ గారు ఈ నెక్లెస్ మీద మోజు పడ్డారు. మీ అమ్మగారు గాని తీసి ఆవిడకిచ్చారేమో, ఒకసారి అడగండి. కమల, ఏమిటి నువ్వు అంటున్నది? అవునండి, ఇంట్లో పెట్టిన నగ ఎక్కడికి పోతుంది?
ఇంతలో రాజేశ్వరి అటు రావటం వాళ్ళ నోర్లు మూతబడ్డాయి. ఏమిటమ్మా కమల, మళ్ళీ వాడితో జగడం పెట్టుకుంటున్నావా అంది చిన్నగా నవ్వుతూ. మీ అబ్బాయితో జగడం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు కానీ ఈ బీరువా సరుకులో పెట్టిన నెక్లెస్ మీరుగానే తీశారా అని అడుగుతున్నాను. నేను ఈ నెక్లెస్ తీయడమా? అంటే నన్ను అనుమానిస్తున్నావా అంది తడబాటుగా రాజేశ్వరి. ఇప్పుడు నేనేం మిమ్మల్ని దొంగ అనలేదు. అనవసరంగా మీరెందుకు భుజాలు తడుముకుంటారు? అయినా లేని వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి. నన్ను అడిగితే ఆ నెక్లెస్ నేనే ఇచ్చేదానిగా అంది కమల. కమల, ఏమిటా పిచ్చివాగుడు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? కోపంగా అన్నాడు విజయ్. అవునండి, నాది పిచ్చివాగుడే. ఆవిడే అన్ని లేనిపోనివి కల్పించుకొని నా మీద నిందేస్తుంటే మీకు హాయిగా ఉంటుంది. అయినా చీటికి వాటికి పెడద్దాలు తీసే వాళ్ళ దగ్గర నేను ఉండలేను. అందుకే మనకి వేరే ఇల్లు చూడమని కోరుతున్నాను. మీరు నా మాట వినిపించుకుంటేగా అంది కన్నీళ్లు బయట కొంగుతో తుడుచుకుంటూ. ఏంటమ్మా ఇదంతా? దానికి తెలియకపోతే నువ్వన్నా సర్దుకుపోరాదు. రాను రాను ఇల్లొక నరకంలా తయారవుతోంది. మీ ఇద్దరికీ చెప్పలేక మధ్యన నేను నలిగిపోతున్నాను అన్నాడు విజయ్ చిరాగ్గా. అవునరా విజయ్, నీ భార్య వచ్చిన దగ్గర నుండి ఈ ఇల్లు నరకంగా తయారైంది. ఇంకా నువ్వు ఇక్కడ ఉండి నరకాన్ని సృష్టించే బదులు ఆవిడ కోరిన ప్రకారమే వేరే వెళ్ళిపో. మీ అమ్మని పోషించుకోవడానికి నేనింకా బ్రతికే ఉన్నాను అన్నాడు అప్పుడే వచ్చిన మాధవరావు. ఏమండి, ఏమిటి మీరంటున్నది? మనకు మిగిలిన ఒకే ఒక్క మగబిడ్డ. వీడిని కళ్ళెదురుగా చూసుకోకుండా ఎలా బ్రతకగలనండి అంది రాజేశ్వరి ఏడుస్తూ. రాజేశ్వరి, మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు, ఆప్యాయతలు నిలబడతాయి. దగ్గరైన కొద్దీ మొహం మొత్తుతుంది. వాళ్ళెక్కడికి వెళ్ళిపోరు, ఈ ఊర్లోనే ఉంటారుగా. నువ్వెప్పుడు వాళ్ళని చూడాలనుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాడికి నీ మీద నా మీద అభిమానం మిగిలే ఉంటే మనల్ని చూడటానికి వస్తాడు. అడ్డాలు నాడే బిడ్డాలు గాని గడ్డాలొచ్చాక బిడ్డలా? నువ్వు మనసు రాయి చేసుకుని వాడిని చిరునవ్వుతో పంపించు అన్నాడు మాధవరావు లాలనగా. రాజేశ్వరి బయట కొంగు నోటి గడ్డంగా పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తోంది. కమలకి మాధవరావు మాటలు అమృత ప్రాయంలా తోచాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేస్తే మళ్ళీ ఆయన మనసు మారిపోతుందేమోనని గబగబా బట్టలు సర్దసాగింది. పదండి వెళ్దాం అంది భర్తను బయలుదేరదీస్తూ. కమలా, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తాం? నాన్న ఏదో కోపంలో అన్నారు గాని తర్వాత ఆయన మనల్ని పిలుస్తారు. ఈ మాత్రం దానికి మన అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవటం భావ్యంగా లేదు. మీరెంత సిగ్గులేని మనుషులండి. ఛే అని చేదరించుకున్నా ఇంకా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటారా? అసలు మీకు అభిమానం, పౌరుషం అన్నవి లేవా అంది కోపంగా. అది కాదు కమల, మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోకుండా ఎక్కడికైనా వెళ్తాం? అదా మీ సందేహం? మా నాన్నగారి గెస్ట్ హౌస్ లో ఉన్నాం, మరేం పర్వాలేదు, బయలుదేరండి అంది కమల. ఇక ఆమెకు చెప్పి ప్రయోజనం లేదని కమల వెంట విజయ్ కూడా ఇల్లు దాటాడు. అలా విడిపోయిన తర్వాత మళ్లీ ఏనాడు కలుసుకోలేదు. ఎంతలో ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వటంతో ఆ ఊరే మారిపోవలసి వచ్చింది. ఆలోచనల్లో పడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆమె మనసంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. తను ఆనాడు అత్తవామల్ని నిరాదరించబట్టే తనకీ నాడు ఈ గతి పట్టింది. అసలు తాను ఆ రోజుల్లో ఏనాడైనా తిరిగి ఆ ఇంటి గుమ్మం తొక్కిందా? కొడుకును చూడాలని కొండంత ఆపేక్షతో వచ్చిన ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి వెళ్లగొట్టిందే. ఆ పాపం ఊరికే పోతుందా? తమ వాళ్ళని ఎంత పరాభవించి ఆఖరికి దొంగతనం కూడా అంటగట్టింది. ఆ రోజు నెక్లెస్ చీరమడతల్లోనే దొరకలేదు. తనిప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది? తనని వాళ్ళు నిరాదరించినా కనీసం తన కన్నీటితో వాళ్ళ కాలు కడిగి తన పాప ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడు గాని తన మనసుకు శాంతి లేదు. ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుని అత్తవారింటికి వెళ్లటానికి ప్రయాణం అయ్యింది. ఇంతలో పవన్ వచ్చాడు. అమ్మా, బట్టలు సర్దుకుంటున్నావు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. నేనెక్కడికి పోతే నీకెందుకురా? అయినా నువ్వే చెప్పావుగా నన్ను మీ బామ్మ దగ్గరికి వెళ్ళిపోమని అందే విసురుగా. అయితే నువ్వు బామ్మ దగ్గరికి వెళ్తున్నావా? నేను అలాగే మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తాం, అప్పటి వరకు ఆగరాదు? మీరెక్కడికెళ్తే నాకెందుకు? నా దారినా నన్ను వెళ్ళనివ్వు. అది కాదమ్మా, అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావని. నే వచ్చి తీసుకెళ్లేంత వరకు ఆగరాదు? అయినా ఇన్నాళ్ళు లేని ప్రేమ బామ్మ మీద నీకింత అర్జెంటుగా పుట్టుకొచ్చిందేంటి? ఎందుకో ఒకందుకు పుట్టింది. ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాను. ఇకనైనా నన్ను వెళ్ళనిస్తావా? నీ ప్రశ్నలతోటి చంపుతావా అంది కోపంగా. సరేలేమ్మా, నీకంత తొందరగా ఉంటే అలానే వెళ్ళు, నేను స్టేషన్లో దిగబెడతానులే అన్నాడు పవన్. కొడుకు స్టేషన్ వరకు రావటంతో కమల మనసు కొంచెం తేలిక పడింది. వీధి తలుపులు శబ్దం అవడంతో చేస్తున్న పని ఆపి లేచి వెళ్లి తలుపు తీసింది రాజేశ్వరి. ఎవరు?
ఎవరు కావాలమ్మా అంది తలుపు తీస్తూనే. అత్తయ్య, నేనత్తయ్య, మీ కోడల్ని అంది కమల. కమలా, నువ్వా? అసలు పోల్చుకోలేకపోయాను. ఎన్నాళ్ళైంది నేను చూసి. ఏమిటో ఈ మధ్య నా చూపు కూడా మందగించింది అంది నొచ్చుకుంటున్నట్లుగా. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అంది ఆమె పాదాలను తాకుతూ. అదేమిటమ్మా, ఇప్పుడు నువ్వేం తప్పు చేశావని? తల్లి బిడ్డల్ని విడదీసి మహాపరాధమే చేశాను అంది వణికే గొంతుతో. లేమ్మా లే, జరిగిపోయిన దానికి ఇప్పుడు క్షమాపణలెందుకు? నువ్వు విడదీయడం కాదమ్మా, ఆ భగవంతుడే మన దగ్గర నుండి వాటిని తీసుకెళ్లిపోయాడు అంది జీరబోయిన గొంతుతో. అత్తయ్య, మామయ్య బావున్నారా అడిగింది కమల. ఏం బాగమ్మా, అదిగో ఆ వెనగ్గదిలో రామకోట రాసుకుంటూ కూర్చుంటారెప్పుడూను. ఎప్పుడా భగవంతుడి దగ్గర నుండి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంది రాజేశ్వరి. కమల త్వరగా ఆ గదిలోకి వెళ్లి మామయ్య గారు అని పిలిచింది. అమ్మా కమల, నువ్వేనా వచ్చింది? నేను కలగనడం లేదు కదా? మామయ్య గారు, నా తప్పుల్ని మన్నించి నాకు మీ పాదాల దగ్గర కొంత చోటు ఇవ్వండి. ఈ వయసులో మిమ్మల్ని నా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాను. ఈ ఆఖరి క్షణాల్లోనైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. ఏంటమ్మా, నేను చోటిచ్చేదేమిటి? ఇది నీ ఇల్లు. నీ ఇంటికి రావడానికి నీకు స్వతంత్రం లేదా? చాన్నాళ్ళకు కనిపించవు. కొడుకు కోడలు బావున్నారా అన్నాడు మాధవరావు. బావున్నారు మావయ్య, వాళ్ళకి నేనిప్పుడు విషమైపోయాను అంది బాధగా. ఏం కాదులేమ్మా, అలేఖ్య పవన్ చాలా మంచివాళ్ళు. మావయ్య, వాళ్ళ గురించి మీకు తెలియదు కదా? తెలియకపోవడం ఏంటమ్మా, అసలు అలేఖ్య ఎవరనుకున్నావు? వాడు ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి. అంతకు మించి నాకేం తెలుసు? అలేఖ్య ఎవరో కాదమ్మా, నీ ఆడబిడ్డ కూతురే. ఈ అమ్మమ్మని తాతయ్యని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంది వాళ్లేనమ్మా. మావయ్య, మీరు చెప్పేది నిజమా అంది సంతోషంగా. నిజమేనమ్మా, అసలు ఈ నాటకం ఆడించింది అలేఖ్య కదూ. నిన్ను తిరిగి మా దగ్గరికి చేర్చాలని పవన్ ఎంత తాపత్రయపడ్డాడు. అన్నట్లు ఈ రోజు వాళ్ళిద్దరూ వస్తామని టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఇంకా రాలేదేమిటా అని ఆలోచనలో పడిపోయాడు మాధవరావు. ఇంతలో, ఏమండి, పవన్ అలేఖ్య వస్తున్నారండి అంది రాజేశ్వరి సంతోషంగా. ఇదేమీ అర్థం కానట్లుగా చూడసాగింది కమల. అమ్మా, నన్ను క్షమించమ్మా, నీ మనసు నొప్పించాను అన్నాడు పవన్ వస్తూనే. ఏమిట్రా ఇది? నాకేం అర్థం కావటం లేదు. అవునమ్మా, నువ్వు నన్ను చిన్నప్పటి నుండి బామ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్ళనిచ్చేదానివి కాదు. కానీ నాన్న మాత్రం నన్ను దొంగచాటుగా తాతయ్య వాళ్ళ ఊరు తీసుకెళ్లేవారు. నాన్నగారు చనిపోతూ బామ్మని తాతయ్యని అనాథల్లా వదిలివేయొద్దని కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరినీ మన ఇంటికి పిలవడానికి నువ్వు ఒప్పుకోవు. అందుకనే అలేఖ్య నేను కలిసి నాటకం ఆడాం. అమ్మా అలేఖ్య, ఇదంతా నిజమేనా అంది నమ్మలేనట్టు. నిజమేనత్తయ్య, అమ్మమ్మని తాతయ్యని దూరం చేసుకోలేక ఈ నాటకం ఆడాం. మీ మనసు నొప్పించినందుకు మన్నించండి అంది అలేఖ్య. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మా అనేది. కోడలు ఒకనాటికి అత్తయ్య అవుతుందని తెలుసుకోలేక దురుసుగా ప్రవర్తించాను. నాకు మీరిద్దరూ మంచి గుణపాఠమే చెప్పారు. లోకంలో కోడళ్లంతా నీలాంటి మంచివాళ్లే ఉంటే ఎంత బావుంటుంది అంది తృప్తిగా. ఆ దృశ్యాన్ని చూసిన మాధవరావు రాజేశ్వరి కళ్లల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఇన్నాళ్లకి అందరినీ ఏకం చేసిన మనవరాల వైపు అభినందన పూర్వకంగా చూసింది రాజేశ్వరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.